పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైనటువంటి మీకందరికీ కూడా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ప్రేమ ఆశీర్వాదాలు బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఈ 2020-21 సంవత్సర కాలాలన్నీ కూడా కాపాడుతూ 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెల 10వ తారీఖులో మనం దైవ సన్నిధిలో ఉండే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు మనం చెల్లించవలసిన వారముగా ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దినములో ఈ మండల ఆదివారపు దినకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మండల ఆదివారం అంటే ఏంటి తెలుసునండి? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణానికి సిద్ధపడి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి దినం. ఈ మండల ఆదివారం దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన రాజుగాను, సాత్వికుడుగాను, గంభీరుడుగాను, లోకాన్ని రక్షించేటువంటి వాడుగాను, సర్వమానవాళి యొక్క పాపములు తన మీద వేసుకొని పాప పరిహారార్థ బలిగా ఆయన తన శరీర ప్రాణములను, రక్తమును దారిపోయడానికి, శిలువ మరణం పొందడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి దినము ఈ మండల ఆదివారపు దినం. ఈ మండల ఆదివారపు దినాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శ్రమ దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శ్రమ కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లోనూ కూడా ఈ మండల ఆదివారపు దినం కొరకు మరి కొన్ని మాటలను, కొన్ని వాక్యాలను దేవుడు సిద్ధపరిచి మనకి ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే ఈ మాటల్లో ఉన్నటువంటి భావాలను మనం చూస్తున్నట్లయితే ఇక్కడ లూకా సువార్తలు చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే 29వ వచనం నుంచి మనం కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సగే అండ్ బేతనియా అనేటువంటి గ్రామాలను సమీపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ బెత్సగే, బేతనియా అనేటువంటి ఆ గ్రామాల దగ్గరికి ఆయన తన శిష్యులతో పాటుగా వస్తూ ఉన్నాడు. ఆ బెత్సగే, బేతనియా అనేటువంటి గ్రామాలు యెరూషలేమునకు సరిహద్దు గ్రామాలు, యెరూషలేమునకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు, యెరూషలేమునకు దగ్గరగాను సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాలు. అయితే ఆ గ్రామాలను ఆయన సమీపిస్తూ ఉన్నాడు. సమీపిస్తుండగా జరిగే సంగతి ఏంటంటే ఆయన తన 2 శిష్యులు పిలిచాడు. ఆ సమీపిస్తున్నటువంటి సమయం తర్వాత ఆయన 2 శిష్యులు పిలిచాడు. పిలిచి వారికి ఒక పనిని అప్పగించాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళినా మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని శిష్యులతో చెప్పాడు. ఇద్దరిద్దరుగా వెళ్ళండి. ఇద్దరిద్దరుగా వెళ్ళేటప్పుడు ఒక సంచైనను, జాలైనను, లేకపోతే ఒక వేరే జత బట్టలైనను, లేకపోతే వేరే చెప్పులు వారైనను, ధనాన్నైనను, వీటన్నిటిని మీరు పట్టుకొని బయలుదేరి వెళ్ళకండి. ఇవన్నీ పట్టుకొని బయలుదేరి వెళ్ళకండి. ఆ జనాల్లో ఆయన చెప్పినటువంటి మాటలే. వేరే జత బట్టలు ఉండకూడదట, వేరే చెప్పులు వారు ఉండకూడదట, ధర్మం ఇవన్నీ పట్టుకొని వెళ్ళకండి.
మీరు ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు మీకు శుభవచనం ఎదురైతే, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఈ గృహాన్ని శుభం కలుగుతుంది కాక మీరు అన్నప్పుడు ఆ ఎదురు నుంచి ఆ లోపల నుంచి కూడా దేవునికి స్తోత్రం అని ఒక మంచి మాట ఆ లోపల నుంచి వస్తే ఆ ఇంట్లో మీరు ప్రవేశించండి, లేకపోతే ప్రవేశించకండి, కాళ్ళు దుక్కొని వచ్చేయండి. కానీ ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలిసినండి, ఈనాటి పరిస్థితులు అన్ని అవకాశాలు ఉంటేనే సేవకి వెళ్తున్నాం. అన్ని అవకాశాలు ఏమండి, ఒక మినిస్ట్రీ ఉండాలి, ఒక మినిస్ట్రీ డైరెక్ట్ లాగా డబ్బు ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా డబ్బు ఇస్తే, వాళ్ళు ఏదైనా ఇది చేస్తే, వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే అక్కడికి వెళతాం. లేకపోతే ఏదైనా సంఘం ఉంటే ఆ సంఘం ఇంకా విశ్వాసాలను దొంగిలిస్తే దానికోసం వెళుతున్నాం. కానీ నిజంగా పని చేయడానికి నిజమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఈ దినాలలో సేవకి పరిచర్యకి వచ్చేటువంటి వారు కనిపించడం లేదు. యశుప్రభు చెప్పింది ఏంటంటే, మీరు ఉచితంగా పొందారు, మీరు ఉచితంగా పంచిపెట్టండి. మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా పంచిపెట్టండి, ఉచితంగా కార్యాలు చేయండి. ధనాన్ని ఆశించకండి, భోగభాగ్యాలు ఆశించకండి. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళకండి. కానీ ఈ దినపు సేవకులు, ఈ దినపు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, మీరు ఎదురున్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి అక్కడ మీరు ప్రవేశించగానే, అక్కడికి వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడి పిల్ల కనబడుతుంది. అక్కడ ఏ మనుష్యుడును ఎన్నడూ ఇంతవరకు కూర్చోలేదు. ఎందుకంటే అసలు మరి మరి ఇది గాడిదైనా బాహ్యమైనటువంటిది. ఆ ఎక్కువ సామాన్లు పోయడానికి దాన్ని ఉపయోగించేవాడు. ఇంతవరకు మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే, మరి ఆ మడియాలు చాకళ్ళు ఏం చేసేవాడు అంటే, పెద్ద పెద్ద మూటలు వాటి మీద వేసుకొని, పెద్ద పెద్ద మూటలు వేసుకొని ఆ కాలువ ఎక్కడ ఉంటే కాలువకి ఏటికి వాటిని తోలుకొని తీసుకొని వెళ్ళేవాడు. వాటిని అక్కడ వదిలేసేవాళ్ళు, వీళ్ళు అక్కడ పట్టుకోవాలి, మళ్ళీ వాటిని వేసుకొని తీసుకుంటారు. అలాగే సర్కస్ కంపెనీ వాళ్ళు ఉండేవాళ్ళు, సర్కస్లు ఆడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ సర్కస్లు ఆడేవాళ్ళు వాళ్ళు కూడా ఈ గాడిదల మీదే అన్ని కూడా సర్కస్ సంబంధించిన సామాన్లు అన్ని వేసుకొని వాళ్ళు కూడా వాటి మీదే తిరిగేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు గాడిదలు పెద్ద కనపడ్డారు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనపడి చాలా గాడిదలు కనిపిస్తూ ఉండే, ఇప్పుడు కనిపించట్లే పెద్దగా. అయితే చూసారా, కొన్ని దినాలు పోయిన తర్వాత గాడిదండి ఏంటండి అనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. గాడిదండి ఏంటండి, ఎలా ఉంటుంది గాడిదంటే అని, అవును కదమ్మా, వస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాదాపుగా ఎక్కడెక్కడి నుంచో ఈ మధ్యన ఇచ్చాపురం నుంచి ఆ గాడిదను తోలుకొని వచ్చి ఆ గాడిద పాలు ఇదిగో గిన్నెడు ఎంత రేటు అని చెప్పి అమ్ముతున్నా. అవి వస్తున్నప్పుడే కనపడుతున్నాయి తప్ప వేరే ఇతరంగా ఎక్కడ కనిపించట్లేదు. ఆ దినాలలో యేసుప్రభు దినాలలో జరుగుతున్నటువంటి మాట ఇక్కడ ఇది కట్టబడినటువంటి గాడిద. ఓ దగ్గర అంటాడు గాడిద పిల్ల అని అంటాడు, మత్తయి సువార్తకి గాడిద పిల్లయు అని అంటాడు. మరి అలాగా కట్టబడినటువంటి గాడిద పిల్ల అక్కడ ఉన్నాయి. మీరిద్దరూ వెళ్ళండి, దాన్ని విప్పుకొని ఏమండి తోలుకొని రండి. చూడండి, మరి మార్కు సువార్తలో చూస్తే 11వ అధ్యాయంలో ఏమన్నా రాస్తుంది చూద్దాం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమన్నా రాస్తుంది చూడండి. గ్రామములకు వెలుడే, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను. ఇక్కడ గాడిద పిల్ల అన్నాడా కదా.
ఈ మత్తయి సువార్తలో పెడితే 21వ అధ్యాయంలో గాడిదయు గాడిద పిల్లయ్య అని ఉండదు అక్కడ చూడండి. మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడి. గాడిద గాడిద పిల్ల అన్నాడు మత్తయి సువార్త. అక్కడ గాడిద పిల్ల ఒకటే అన్నాడు అక్కడ. కాబట్టి కాబట్టి ఇక్కడ గాడిదయు గాడిద పిల్లయు కనబడుతుంది. ఇక్కడ ఈ రెండింటిని విప్పుకొని రండి. ఏం చెప్పండి ఇక్కడ మత్తయి సువార్త చదవండి. వాటిని విప్పిన దగ్గర తోలుకొని రండి. గాడిదతోనూ గాడిద పిల్లతోనూ పని ఏంటండి ఇది? కాబట్టి గాడిదతోనూ గాడిద పిల్లతోనూ పని ఏంటి? జనం అందరూ ఏం చేశారంటే ఇదివరకు తిట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా తింటున్నారు లేదు తెలియదు కానండి. ఏమండి అర్ధగంటలుగా తిరిగేటువంటి పిల్లలు ఉన్నారండి. అంటే ఏమంటారు? ఓరి అడ్డగాడిగా తిరుగుతున్నారా, ఒరే అడ్డగాడిగా తిరుగుతున్నారా నువ్వు అని అంటారు. అడ్డగాడి అంటే ఏంటి? ఈ గాడిద అడ్డగడ్డగా తిరుగు, మంచిగా తిరిగే గాడి కాదు, మంచిగా పనిచేసే గాడి కాదు, మాట వినే యజమాని మాట వినేటువంటి గాడిద కాదు. ఇది అడ్డగడ్డగా తిరిగేటువంటి గాడి. ఇంకా ఇంకోటి ఏమన్నా చేసినండి, ఇంకో మాట ఏమన్నా చేసినండి, మరి గాడిద కొడక అంటారు. కాబట్టి గాడిద కొడక కూతురు కాదు ఇవి. అవి మరి పోత పదం లాంటి మాటలే అన్నమాట. గాడిద కొడక ఇవి మరి గాడిదలు చేసేటువంటి పనులు. ఆ గాడిద వండుతాను ఏదైతే అది వెనకాలతో అవుతుంది. ఏమండి దీనికి ఏదైతే ఇది వస్తే ఏం చేస్తుంది? రంకి వేస్తుంది, ఎగురుతుంది. ఏమండి ఇంకా ఏం చేస్తాడు? కేక పెడుతుంది, అరుస్తుంది. ఇలాంటి పనులు చేస్తూ ఉంటది గాడిద. కాబట్టి అందుకని ఏంటంటే ఎవరైనా ముందుగా తిట్టేటప్పుడు ఒరే గాడిద కొడక అని చెప్తారు. ఇంకా ముందుగా తిట్టాడు ఒరే అడ్డగాడిద అని చెప్తారు. అడ్డగాడిదలే పెరిగేవరా అంటే గాడిదని మనం ఏం చేస్తున్నాం అంటే మరి మంచిగా చూడం. కాబట్టి గుర్రాన్ని ఇంకా మంచిగా చూస్తాం. గుర్రాలు గాడిదలు ఒకలాగా ఉంటాయి, కానీ దానికి దీనికి కొంచెం చేంజింగ్ ఉంటుంది, కొంచెం చేంజింగ్ ఉంటుంది. ఏమండి కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను మీరు విప్పుకొని తీసుకొని రండి. చూడండి జకర్యా గ్రంథంలోకి వెళితే 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడంటే, సియోను నివాసులారా యెహోవా బహుగా సంతోషించుడి. ఏం చెప్తున్నాడు? సియోను నివాసులారా, జకర్యా గ్రంథము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. యెరూషలేములో సియోనులో నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు మీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలాంటి వాడైనా మళ్ళీ ఒకసారి చదవండి ఉల్లాసం ఉండి తర్వాత. ఆయన నీతిపరుడు, రక్షణ కలిగేటువంటి వాడును, ధీరుడునై రాజు గాడిద పిల్లనై ఎక్కి వచ్చుచున్నాడు. గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడండి మీ రాజు. అది నీతిపరుడు, ధీరుడు. ఇంకా ఇక్కడేం చెప్పాడు తీసుకున్నాడు? ఆ మత్తయి సువార్తలో 21వ అధ్యాయం చెప్తాడైనా నా 5వ వచనంలో, ఇదిగో నీ రాజు ఏం చెప్తున్నాడు? సాత్వికుడై గాడిదను భారవాహిక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పండి. సియోను కుమార్తె ఏం చెప్పాలి? నీ రాజు ఎవరు? నీ రాజు. ఆయన ఎవరంటే పుట్టుకతో రాజు. ఏమండి జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు? ఆయన పుట్టుకతోనే రాజు.
ఆయన పుట్టక ముందే రాజుగా తీర్మానం చేయబడ్డాడు. ఆయన మామూలు పుట్టుక కాదు, ఆయన పుట్టుక మామూలు మనిషిగా పుట్టలేదు. ఆయన నరావతారమైనటువంటి దేవుని కుమారుడు, యూదులకు రాజుగా పుట్టాడు అని ప్రవక్తలు ప్రవచించినటువంటి రాజు, జ్ఞానులకు తెలియపరిచినటువంటి రాజు. ఆ రాజు ఎవరు? సాత్వికుడు. అక్కడేం చెప్తాడు? నీతిమంతుడు అని చెప్తున్నాడు. అక్కడ నీతిపరుడును, అక్కడ ఏం చెప్పాడు? నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ ఇచ్చేటువంటి వాడును, ధీరుడునై. గాడిదను గాడిద పిల్లను ఎక్కిన యొద్దకు అయినా వచ్చాడు. ధీరుడట, రక్షణ ఇచ్చేటువంటి వాడట, ఇంకా నీతిపరుడట. అక్కడ చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తాడు? నీ రాజు సాత్వికుడు. సాత్వికుడై గాడిదను నీ రాజు సాత్వికుడు అంటున్నాడు. నా కిందకి ఎలాగొస్తే 9వ వచనంలో జనం సమూహంలో ఆయన ముందు వెళ్తుండిన వారు వెతుకువచ్చుచుండిన వారును ఎవరని చెప్తున్నారు? ఇక్కడేం చెప్తున్నారు? దావీదు కుమారుడకు జయము అంట. దావీదుకి యేసు ప్రభుకి ఎంత దూరం అంటే, దావీదుకి యేసు ప్రభుకి ఎంత దూరం? 14 తరములంత దూరం. ఎంత దూరం? 14 తరాలండి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, మా తాత కాదు, మా నాన్న కాదు, మా ఇది కాదు. ఆయన ఎన్ని తరాలు కూడా చేసినండి? 14 తరములో దావీదుకి యేసు ప్రభుకి 14 తరాల డిఫరెన్స్ ఉంది. ఇన్ని తరాల డిఫరెన్స్ ఉన్నటువంటి ఆ దావీదు కుమారుడు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది? దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరున వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక. ఎవరండి? ఎవరి పేరట? దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరున వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి జయము కలుగును గాక. నీ రాజు సాత్వికుడు. రాజులు ఇప్పుడు గుర్రాలు ఎక్కేవాడు. గుర్రాల మీద, గుర్రపు బగ్గీల మీద, రథాల మీద నడిచేవాడు, వాటి మీద ఎక్కేవాడు. కానీ ఈ రాజు అలా కాదు. ఈ రాజు కలిగి మారినటువంటి గాడిద మీద ఎక్కాడు. పెంట గొప్పల మీద ఉన్నటువంటి దీనులను, దరిద్రులను లేపడానికి వచ్చినటువంటి ఈ రాజు ఏమంటే దరిద్రుల్లో దరిద్రుడిగా, దరిద్ర నారాయణుడు అని చెప్పేసి చెప్పబడతాడు. ఆయన దరిద్రుడిగా లేపబడ్డాడు, దరిద్రుడిగా వచ్చాడు, ధీరుడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. అలాంటి గొప్ప రాజు ఈయన ఏదెక్కాడు? భారవాహికమైనటువంటి గాడిద ఎక్కడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జపన్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో 14వ వచనం. జపన్యా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషముతో గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి గంతులు వేయండి. ఎందుకు తెలిసినాడే? ఎందుకు? నీ రాజు వస్తున్నాడు. ఏమండి? నీ రాజు వస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు. యేసురాజు మన ఇంట్లోకి వస్తే సంతోషం అండి. యేసురాజు మన గృహంలోకి వస్తే సంతోషం అండి. యేసురాజు మన ఇంట్లోకి వస్తే సంతోషం, మన హృదయంలోకి వస్తే సంతోషం, మన జీవితంలోకి వస్తే ఏమండి? సంతోషం కాదు, సంతోషం. మన బ్రతుకుల్లోకి ఆయన వస్తే సంతోషం అండి. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నేడు నీకు కావలెనా? నేడు యేసు వద్దకు రమ్ము. ఈ సంతోషం కావాలంటే ఏం చేయాలి? యెరూషలేమా సంతోషించు, యెరూషలేమా ఉత్సాహంతో చేయి, ఆనందంతో చేయి, గంతులు చేయి.
ఎందుకు చేసినా అండి, నీ రాజు నీ ఇంటికి వస్తున్నాడు. నీ రాజు నీ ఇంటికి వస్తున్నాడు. మన ఇళ్లలో ప్రార్థనలు పెడతాం. మన సోమేశ్వర ఇంట్లో ప్రార్థన పెట్టాం. ఏం చేసాం? మైకులు పెట్టాం, సౌండ్లు పెట్టాం, ఎవరి ప్యాడ్స్ పెట్టాం, ఇవన్నీ పెట్టాం. ఎందుకు? సంతోషం. దేవుని స్తుతించడం అంటేనే సంతోషం. ఏడ్చుకుంటూ స్తుతిస్తాం, ఏడ్చుకుంటూ స్తుతిస్తాం కదా. ఏడ్చుకుంటూ స్తుతిస్తాం, సంతోషగానంతో సంతోషంతో స్తుతిస్తాం. వివాహం జరిగేటప్పుడు ఏం చేస్తాం? సంతోషంతో స్తుతిస్తాం. ఒక వివాహం జరుగుతున్నప్పుడు సంతోష గానం చేస్తూ స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని గణపరుస్తాం. అలాగన ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే ఎలా చేసినట్టే సంతోషంగా ఉండాలి. వడ్డేల జీవితంలో ఏం చేశాడు? వడ్డేలు ఏం చేశాడండి? ఆయన అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఏం చేశాడు? వడ్డేలు ఏం చేశాడు? ఒక శతాధిపతి. ఆయన ఏం చేసినట్టే తన ఇంటి వారిని, తన చుట్టాలని, తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, ఏమంటే మరి తన దగ్గర పనిచేసేటువంటి వారిని వీళ్ళందరినీ కూడా బాగు చేసి, వీళ్ళందరినీ కూడా పంపించి, వీళ్ళందరినీ రప్పించి పెద్ద కూడిగా, పెద్ద కూటమి ఏర్పాటు చేశాడు. ఎందుకు? సంతోషం. ఎవరు వస్తున్నారు? యేసు మాటలు వస్తున్నాయి. యేసు స్వరం వినిపిస్తుంది. యేసు స్వరం వినపడుతుందండి. యేసు స్వరం, యేసు యొక్క మాటలు, దేవుని స్వరం, దేవుని యొక్క మాటలు వినిపించడానికి పేతురైనటువంటి ఆయన వస్తున్నాడు. ఆ గొప్ప సేవకుడు వస్తున్నాడు. ఆ గొప్ప సేవకుడు వస్తున్నాడు కాబట్టి మీరు అందరూ రండి, దేవుని మాట వినండి. మనం మైక్ సైడ్ పెడుతున్నాం అంటే దేవుని మాట ఒక్కడైనా, ఒక్క కుటుంబం అయినా, ఒక్క గృహం అయినా, ఒక్క మనిషి అయినా మార్పు చెందితే, ఒక్క మనిషి అయినా మార్పు చెందితే దేవుని దూతలు ఆకాశంలో సంతోషిస్తాయి. దేవుని దూతలు ఆకాశంలో సంతోషిస్తాయి, సంతోష గానం చేస్తాయి, గంతులు వేస్తాయి. మనం ప్రార్థనా గుడికి పెడుతున్నామంటే దేనికోసం అంటే సంతోష గానంతో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, అనేకులకి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేయడానికి. కాబట్టి సంతోషం చేయండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? 9వ అధ్యాయం 2వ వచనంలో నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడును. ఏమండి కింద చెప్తున్నాడు? నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదపు పిల్లలు ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. వస్తున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను, ఏమంటే సువార్తను ప్రకటించాలి. ఈయన యేసుప్రభు ఎక్కడ చేసినా, ఏ మాట చెప్పినా అది ఒక విచిత్రమైనటువంటి సంగతి. యేసుప్రభు సిలువ ఎక్కడంటే విచిత్రమైనటువంటి సంగతి. యేసుప్రభు సిలువను మోసారంటే విచిత్రమైనటువంటి సంగతి. ఈ మధ్యన యూట్యూబ్లో ఈ మధ్యన చూపారు, చెప్తున్నా, వాట్సాప్లో చెప్పారు. ఆయన ఈ మధ్యన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏంటి టెస్ట్లు ఎన్ని చేస్తే ఆ తవ్వకాలు తవ్వితే ఆ తవ్వకాలు ఆయన మోసినటువంటి సిలువ బరువు 150 కేజీల బరువు సిలువ ఉందండి. ఆయన మోసినటువంటి సిలువ బరువు 150. ఆయన ఒంటి మీద తగిలినటువంటి దెబ్బలట 540 దెబ్బలు. 540 దెబ్బలు తగిలినట్టు ఆయన ఒంటి మీద. ఆయన ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఆయన ఎత్తు ఉందండి. ఆయన బరువు 85 కేజీల బరువు ఉందండి. ఇవన్నీ లెక్కలేసి పెట్టారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువే ఒక చిత్రం. ఆయన జీవితమే చిత్రం, ఆయన పుట్టిన చిత్రం, ఆయన నడవడిక చిత్రం, ఆయన చేసిన కార్యాలు చిత్రం, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఇవన్నీ కూడా చిత్రమే. ఎంత గొప్ప ఇన్ని చిత్రాలు చేయగలిగినటువంటి దేవుడు ఒక భారవాహ్యమైన గాడిద పిల్లని ఎందుకు ఎక్కడ చేసినండి?
గాడిదలాగా అడ్డగాడిదలాగా సూర్యప్రకాశం వచ్చావా? అడ్డగాడిదలాగా తిరిగేటటువంటి నాకు చూసారా? ఏమండి నాకులాగా అడ్డగాడిదలాగా విజయవాడలో నాకులాగా అడ్డగాడిదలాగా తిరిగేవాడు. అడ్డగాడిదలా మామూలు గాడిదలాగా కూడా కాదు, చెప్పబడినటువంటి అడ్డగాడిదలాగే అడ్డగాడి జీవితాన్ని జీవించి తగులు గంటలు గొడవలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఏమండి తగులు ఏంటంటే కోర్టు కేసులు మామూలుగా లేదు. నా జీవితంలో సరిగ్గా పూర్తిగా నేను మీకు చెప్పలేదు. కొన్ని అక్కడైతే కొన్ని విషయాలు నా జీవితంలో జరిగిన మొదటి నుంచి జరిగినటువంటి సంగతులు అన్నీ చెప్పాలి. నా 19వ సంవత్సరం నుంచి జరిగినటువంటి విషయాలన్నీ చెప్పినాయి. ఒక పెద్ద స్టోరీ అండి. ఏమండి ఎంత భయంకరమైనటువంటి జీవితం జీవించారు. అంత భయంకరంగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నన్ను దేవుడు ఇలాంటి ఒక అడ్డగాడిదని, ఆ నిద్రపోతున్నటువంటి అడ్డగాడిని లేక ఆ పరిస్థితిలో ఉన్నటువంటి చూసారా, ఆ జనంలో నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి ఆ జనంలో నుంచి దేవుడు లేపి ఏమండి తండ్రి మరీ తీసుకుని వచ్చి ఈ అడ్డగాడిద మీద యేసు ప్రభు ఎక్కితే ఏమైందండి? ఏమొచ్చిందండి దానికి? గాడిదకి విలువ వచ్చింది అంతే. లేకపోతే అప్పుడు ఎవడో నా మాట విన్నావు, అప్పుడు ఎవడో నా మాట వినేవాడు కాదు. నాతో మాట్లాడడానికి భయపడేవాడు. అప్పుడు నాతో మాట్లాడడానికి భయపడేవాడు. వీడితో తగ్గు పెట్టుకుంటే ఎందుకు లేని పెద్ద పడతారు, ఎవరో ఎందుకు తగ్గు పెట్టుకోవడానికి. ఎంత మొండోండి, ఎంత మొండోండి కాకపోతే ఎంత మొండితనంతో ఇక్కడ కనబడ్డాను. కాబట్టి ఇక్కడ నాయకులతో తగ్గు కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో తగ్గువే, ప్రజలతో తగ్గువే, అంటే గవర్నమెంట్ వాళ్ళతో తగ్గువే, అందరితోనూ తగ్గారండి. నాకు ఎంత మొండితనం ఎవరైతే ఎదుర్కొంటూ తెలుసు. ఎవడైతే ఎక్కడైతే నిలబడగలుగుతాడో అక్కడికి వాడిని పంపిస్తాడు. కాబట్టి ఎక్కడైతే ఎవడో ఎక్కడ నిలబడతాడో ఎక్కడ నిలబడగలడో అక్కడికి పంపిస్తాడు ఆయన. ఈ అడ్డగాడిగా ఆయనకు అందుకు పనికొచ్చాడు ఇక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఎవరివ్వాలి? కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1-3 జరిగితే ఏం చేస్తాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించాడు. అంటే దేవుడు అభిషేకించకపోతే, దేవుడు అభిషేకించలేకపోతే దేవుడు సేవ ఎవరు చేయలేరండి. మనుషుల అభిషేకం కాదు, మనుషులు అలాగా అభిషేకించేస్తారు. దేవుడు అభిషేకం ఉండాలి, దేవుని అభిషేకంతో నడిపించబడాలి. పౌలు గారు ఎంతమందిలో క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎంతమందిలో చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమందిలో చంపుకుంటూ వెళ్ళిపోతూ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన? ఏదైతే సరే, ఆయన ఇంకొక దేశం ఇంకో ప్రాంతానికి ఆయన వెళ్తున్నాడు. ఆ వెళుతున్నటువంటి ఆ టైంలో యేసు ప్రభు ఆయన కనపడి దమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ దమస్కు అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళుతున్నటువంటి సమయంలో ఏమంటే యేసు ప్రభు ఆయన కనపడ్డాడు. కనిపించి వెంటనే ఆయన్ని చూశాడు, పడిపోయి. అంటే వెంటనే అననీయ అనేటువంటి భక్తిని పంపించి అంటాడు, అతను నా కోసం ఎన్ని శ్రమలు పడ్డారో, నా కోసం ఎన్ని కష్టాలు పడాలో, నా వాక్య నిమిత్తం ఎన్ని బాధలు పడాలో
అతని ద్వారా నేను నెరవేరుస్తాను కాబట్టి నువ్వు అతనికి వెళ్ళి అతను స్వస్థత కలగజేయ అననీయగా చెప్తాడు. చూసారా, బాధలో కష్టాలు అనేటువంటివి క్రైస్తవ జీవితంలో రావాలి. అసలు సేవకుడి జీవితంలో మరీ రావాలి. క్రైస్తవ జీవితంలో రావడం కాదు. బాధలో కష్టాలంటే సేవకుడికి తెలిసే కదా జీవితాలను తెలియపరచడానికి. ఏమండి, ఆ బాధలో కష్టం ఇవన్నీ. కాబట్టి వీటిని జయించడానికి శక్తిని ఎవరి దేవుడు మనకి ఇవ్వాలి. ప్రభు యొక్క ఆత్మ ఏం చెప్పింది? ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, కలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలించుటకును, బంధింపబడినటువంటి వారికి విముక్తినిచ్చుటకును యెహోవా హితవత్సరముల దేవుడు మనకి అనుగ్రహించాడు. బంధింపబడినటువంటి ఆ గాడిద పిల్లల్ని దేవుడు విడుదల కలగజేశాడు. మనమందరం అడ్డగాడిదలుగా తిరిగాం. యేసు ప్రభు చచ్చిపోక ముందు, యేసు ప్రభు లక్ష్యంలోకి రాబింపబడక ముందు మన ఇష్టమైన సీరియల్ కాచాం, మన ఇష్టమైన మందు తాగాం, మన ఇష్టమైన ఖైదీ చేసుకున్నాం, మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని నడిపించాం. ఎవరి మాట వెళ్ళేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని గడిపాం. కానీ ఇప్పుడైతే దేవుని యొక్క గొడుగు కిందకు వచ్చాం. మనం ఆ నీడకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలో ఉన్నాం. ఆ నీడలోకి వచ్చినటువంటి మనము దేవుని యొక్క కృపకు పాత్రలుగా మనం జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను విడిపించుకొని నా దగ్గరికి తీసుకొని రండి. కీర్తనల గ్రంథంలో చూస్తున్నట్లయితే 118వ కీర్తన గ్రంథంలో 26వ వచనంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 118:26 యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాం. కాబట్టి యెహోవా పేరట వచ్చేటువంటి వాడు, దేవుని పేరట వచ్చేటువంటి వాడు, దేవుని పేరట మందిరానికి వచ్చేటువంటి వాడు మందిరంలో దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మన బ్రతుకులు మార్చబడాలి, మన జీవితాలు మార్చబడాలి. అప్పు బాధ కష్టాల నుంచి విడుదల పొందాలి, సమస్యల నుంచి విడుదల పొందాలి, అనారోగ్యం నుంచి విడుదల పొందాలి, బలహీనతల నుంచి విడుదల పొందాలి. వీటన్నిటి నిమిత్తమే దేవుడు మన కోసం వచ్చాడు. యేసు ప్రభు మన కోసం వచ్చాడు. వీటన్నిటిని మన అప్పు బాధలన్నీ ఆయన మీద వేస్తాం. వాటి నుంచి విడుదల కలిగి చేయడం, మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన మీద వేస్తున్నాడు. వాటి నుంచి విడుదల పొందుతాడు. ఏమండి అని అంటాడు యెషయా 59 రక్షింపనేలకు యుద్ధనట్లు నా హస్తము కురుచకాలి. రక్షింపనేలకు యుద్ధనట్లు ఆయన హస్తం కురుచకాలేదండి, కురుచైనటువంటి హస్తం కాదు. ఏమంటే బాహాటగా రామగలిగినటువంటి హస్తం, ధారాళంగా ఇవ్వగలిగినటువంటి హస్తం, ధారాళంగా ఇవ్వగలిగినటువంటి హస్తం. ఆయన గుప్పిలు విప్పితేనండి మన ఇల్లు నిండిపోతాయి. ఆయన గుప్పిలు విప్పితే మన బ్రతుకులు నిండిపోతాయి, మన జీవితాలు నిండిపోతాయి. అలాంటి సర్వశక్తి మందులైనటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో వచ్చింది. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన కృప కొరకు కనిపెడుతున్నాం. యోహాను సువార్త 1:49 చూడండి. యోహాను 1:49 యోహాను 1:49 నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలీల రాజు అండి. ఆయన రాజు అని చెప్తున్నాడు. నతానీయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడివి, రెండోదిగా ఇశ్రాయేలు రాజు అని ఆయన దేవుని కుమారుడు.
ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. ఇంత గొప్ప రాజుని కలిగి ఉన్నటువంటి మనం ఎవరు ఉంది? రాజు మన ఇంట్లో ఉన్నారనుకోండి, ఏమండి ఏమండి రాజు మన ఇంట్లో ఉన్నాడండి, అప్పుడు ఏముంది? ఒకసారి ఏం జరిగిందంటే, మన జనం అందరూ కలిసి రాజుగారి గ్రామం వచ్చారు. ఆ రాజుగారి గ్రామం వస్తే బంగారం బంగారం పెట్లు బంగారం, నగలు పెట్లు నగలు, వస్త్రాలు పెట్లు వస్త్రాలు, ఇవన్నీ తీసుకొని ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏమండి మంత్రి గారు ఆయన గారు అనుకున్నారు. ఏమనుకున్నారంటే, అయ్యా ఊళ్ళో తెలివైనటువంటి వాడు, దేశంలో తెలివైనటువంటి వాడు ఎవడో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నారు. దేశంలో తెలివైనటువంటి వాడు ఎవడో చూద్దాం అని చెప్పేసి అనుకున్నారు. చాలా మంది వచ్చారు, చాలా మంది. అరే నీకేం కావాలరా? నాకు ఈ నగలు కావాలండి, పట్టుకెళ్ళి. నీకేం కావాలా? ఇది నాకు ఈ బంగారం కావాలి, పట్టుకెళ్ళి. నీకేం కావాలా? నాకు ఈ వస్త్రాలు కావాలి, పట్టుకెళ్ళు. ఇదిగో నాకు ఈ వెండి కావాలి, పట్టుకెళ్ళు. నాకు ఈ వస్తువులు కావాలి, పట్టుకొని వెళ్ళు. నాకు ఈ కావాలి, నాకు అవి కావాలి, నాకు ఈ కావాలి, నాకు అవి కావాలి అని అందరూ జనాలు ఆడు ఈడు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ ఇలాగా పట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళందరూ పట్టుకొని వెళ్తుంటే, ఏమండి రాంబాబు లాంటి తెలివైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఇలా నిలబడి ఉన్నాడు. వీళ్ళందరూ అన్ని పట్టుకెళ్తున్నారు. వీళ్ళందరూ పట్టుకెళ్తుంటే వీడు చూస్తున్నారు. అప్పుడు ఈ మంత్రి గారిని అన్నాడంట, ఏమయ్యా అందరూ అన్ని పట్టుకొని వెళ్ళిపోయారు, అప్పుడు వచ్చావు, ఇప్పుడు నిలబడిపోయావు, ఏంటయ్యా నిలబడిపోయావు, కారణం ఏంటి? ఏంటి నీకేం వద్దా అన్నాడు. కావాలండి అన్నాడు. మరి కావాలంటే అన్ని పట్టుకొని వెళ్ళిపోతే, మరి కావాలంటే ఒక్కడే ఇక్కడ నిలబడితే ఏంటి అన్నాడు. ఏం కావాలి చెప్పు. రాజుగారు మీరు మా ఇంటికి వచ్చేయాలన్నాడు. ఏమన్నాడండి? రాజుగారు మీరు మా ఇంటికి వచ్చేయాలి అన్నాడు. రాజుగారు ఏం కావాలంటే అది ఇచ్చేస్తామన్నాడు కదా. ఓకే రాజుగారు నిన్ను ఏం చేసుకుంటావో తీసుకుని వెళ్ళి రాజుగారిని మేపాలి, రాజుగారికి అన్ని పెట్టాలి. మీకు ఎందుకంటే నాకు తెలియదు, రాజుగారు మా ఇంటికి వచ్చేయండి అని రాజుగారు ఆయన ఇంటికి వెళ్ళిపోతే ఏమైంది? రాజుగారితో పాటు ఆయన కూర్చునే బంగారు సింహాసనం ఆయన ఇంటికి వెళ్ళిపోయింది, బంగారు మంచం ఆయన ఇంటికి వెళ్ళిపోయింది, బంగారు పరుపులు ఆయన ఇంటికి వెళ్ళిపోయింది, బంగారు సామాన్లు ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఏమంటే ఆయన ఇంటి చుట్టూ సైన్యం అంతా ఆయన ఇంటి చుట్టూ ఉన్నారు. ఆయన కాదు. ఇప్పుడు ఏమైపోయింది? రాజుగారి యొక్క పరిపాలన అంతా ఈ ఇంటి నుంచే జరగడం ప్రారంభించింది. ఇప్పుడు వీడిని పట్టుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు అందరికంటే వీడు తెలివైనోడా తెలియకపోడా? తెలివైనడు కదా, తెలివైనడే. కాబట్టి దేవుడు మన ఇంటికి వస్తేనండి, అందుకనే సొలొమోను రాజు ఏమని అడిగాడంటే, సొలొమోను రాజు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి ఆయన అడిగాడు, ఏమని? సొలొమోను నీకేం కావాలి కోరుకో అని అన్నాడు. సొలొమోను నీకేం కావాలో కోరుకో అని అంటే, సొలొమోను ఏం కోరుకోవాలి? ఓకే, నాకు ఇంకా పెద్ద సామ్రాజ్యం అయిపోవాలి, నాకు ఇంకా పెద్ద డబ్బు వచ్చేయాలి, నాకు ఇంకా ధనరాశులు వచ్చేయాలి, పెద్ద సైన్యం పెరిగిపోవాలి, అంటే మా సామ్రాజ్యం పెద్దదైపోవాలి, నా కుటుంబం పెద్దదైపోవాలి అని కోరుకోవాలి. ఈయన అలా కోరుకోలేదు. ఈ ప్రజల్ని పరిపాలన చేయడానికి నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం లేదు, కాబట్టి నాకు ఈ జ్ఞానాన్ని తెలివిని, ఈ ప్రజల్ని పరిపాలన చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని తెలివిని ఇవ్వాలన్నాడు. జ్ఞానాన్ని తెలివిని అంటే అప్పుడే దేవుడు ఏం చేశాడు? సంతోషించి ఈ మాటలు సంతోషించి ఏం చేశాడంటే, నువ్వు నన్ను ఈ ప్రజల్ని పరిపాలన చేయడానికి జ్ఞానం తెలివిని అడిగావు కాబట్టి దీంతో పాటు సకల సంపదలు నేను నీకు ఇస్తున్నాను, సకల సంపదలు ఇస్తున్నాను. ఏమంటే ఆయన ఒకటి అడిగితే రెండు ఇచ్చేవాడండి ఆయన. నువ్వు అడగడంలో లోపం, అడిగేటువంటి ప్రతి వాడికి అడుగుడి మీకివ్వబడును అని దేవుడు చెప్తున్నాడు. అడిగేటువంటి ప్రతి వాడికి అన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆఖరి పాటగా చూద్దాం. 1 తిమోతి పత్రిక 1:17 చదువుతాం చూడండి.
ఆఖరి మాటగా మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఏమండి 1 నుంచి 1లో 17వ వచనాన్ని మనం చదువుదాం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగునుగాక. ఏమండి యుగ యుగాలలో ఏమండి ఎక్కడండి ఎప్పుడు యుగ యుగాలలో సకల యుగములలో రాజయ్యుండి. ఆయన ఈ యుగానికి కాదు, ఆ యుగానికి కాదు, ఆ యుగానికి కాదు, ఆ సంవత్సరానికి కాదు, ఈ సంవత్సరానికి కాదు. ఈయన పుట్టిన దగ్గర నుంచి రాజే, సకల యుగాలకి రాజై ఉన్నటువంటి చదవండి. రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన నిరంతరము నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. అప్పుడు రాజే, ఇప్పుడు రాజే. అప్పుడు అందరి కోరికలు తీర్చాడు, ఇప్పుడు అందరి కోరికలు తీర్చాడు. అప్పుడు ఏం చేశాడు? 5,000 మందికి 5,000 మంది పురుషులుకి, అంటే స్త్రీలు పిల్లలు కాకుండా కాబట్టి సుమారుగా 10,000 మంది. 10,000 మందికి రొట్టెలు. ఎన్ని రొట్టెలు అంటే 5 రొట్టెలు 2 చేపలు. చిన్న చేప, పెద్ద చేపలు కాదు, చిన్న చేప. 5 రొట్టెలు అంటే ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి? ఎంత రొట్టెలే కదా ఉంటాయి. ఎంత రొట్టె లేదు, ఎంత ఏమండి మా చేతి ఏ అమ్మ చేసినా ఎంత రొట్టె చేస్తలేదు, ఎంత చేయదు కదా. ఎంత రొట్టె చేస్తారు? ఎంత రొట్టెలు? 5 రొట్టెలు. ఎంత చేపలు? 2 చేపలు. ఏమండి మొయ్యలేరు కదా పిల్లలు. ఏమండి కాబట్టి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమండి ఏం చేశాడు? ఆ పిల్లలు తీసుకెళ్ళి ఏం చేశారు? దేవుడి చేతికి ఇచ్చారు, యేసుప్రభు చేతికి ఇచ్చారు. ఈ పిల్లలు యేసుప్రభు చేతికి ఇచ్చారు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు 10,000 మందికి భోజనం పెట్టాడు. నీ చేతిలో ఉంటే ఏమవుతుంది చేసినండి? ఏమవుతుంది? ఆ కిరాణా కొట్టుకి కూడా పూర్తిగా సరిపోవు. కిరాణా కొట్టుకి కూడా పూర్తిగా సరిపోవండి. తెలివి తక్కువ కాదు. దశభాగాలు, ప్రథమార్పణలు, కొంతార్పణలు ఖచ్చితంగా ఇచ్చేవాడు ఉన్నారు చూసేవాళ్ళు. తెలివి తక్కువ కాదు, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా దశభాగం తీసి దేవునిది అని దేవునిది అని దేవునికి ఇస్తున్నారు. కాన్వెంట్ చేసినండి, కాన్వెంట్ చేసిన ఇది దేవునికి ఇస్తే అక్కడ ఏమో చేసినండి, అవి కట్ల పెరుగుతాయి. ఇప్పుడే ఇవ్వబడును, విత్తింది ఫలితం పోసుకోండి. విస్తారంగా విత్తువాడు విస్తారంగా పోసుకుంటాడు, తక్కువగా విత్తువాడు తక్కువ. యేసుప్రభు చేతిగా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కాబట్టి 10,000 మందికి పంచిపెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాజు అండి. రాజు ఒక పూట భోజనం పెడితే నీకు ఏమండి, ఒక పూట భోజనం రాజుకు నువ్వు పెడితే నీ జీవితకాలం పోషించడానికి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన వైపు చూస్తూ ఆయనకి ఇస్తూ ఆయన ద్వారా లాభాల మీద లాభాలు పొందాలని ప్రభు యొక్క దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి నీ రాజు భారవాహికమైనటువంటి గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దకు వస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి, ఉల్లసించాలి, గంతులు వేయాలి, కేకలు వేయాలి, అరవాలి. నువ్వు కేకలు అయిపోతే, నువ్వు అరవకపోతే, నువ్వు గంతులు వేయకపోతే ఏమంటే ఇదిగో మా చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఇవన్నీ గంతులు వేస్తాయి, అరుస్తాయి, కేకలు వేస్తాయి.
దేవుడు అటు విధంగా దేవుని అందు ఉల్లాసంతో, సంతోషంతో, ఆనందంతో జీవించుటకు ప్రభు కృప మనందరి మీద కొమరింప చేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం.